హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయస్, నేనైతే మీకు గుర్తున్నానా, లాస్ట్ 3 డేస్ నుంచి పెద్దగా వీడియోస్ అయితే చేయలేదు. ఎందుకంటే సైక్లోన్ ఎఫెక్ట్ మా ఊరికి చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంది. బేసికల్గా మాది బాపట్ల. సో సైక్లోన్ ఎఫెక్ట్ మాకు చాలా దారుణంగా ఉండటం వల్ల లాస్ట్ 3 డేస్ నుంచి పవర్ లేదు, ఇంటర్నెట్ లేదు. దానివల్ల నేనైతే వీడియోస్ అయితే చేయలేదు. సో ఇప్పుడైతే పవర్ వచ్చేసింది అండ్ ఇంటర్నెట్ వచ్చేసింది కాబట్టి ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చేయాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా మనం ఈ వీడియో గురించి చూస్తే ఈ వీడియో ఐపీఎల్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా మనం మొదటగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఐపీఎల్ ఆక్షన్ కండక్ట్ చేసినటువంటి హ్యూజ్ ఎడ్మంటీర్ అయితే ఈసారి జరగబోయే ఐపీఎల్కి తనైతే ఆక్షనరీగా అయితే బీసీసీఐ తీసుకోలేదు. తనకి రీప్లేస్మెంట్ చేస్తూ మల్లికా సాగర్ని అయితే ఈసారి జరగబోయే ఐపీఎల్కి ఆక్షనరీగా అయితే బీసీసీఐ అయితే ఫిక్స్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు. కానీ బట్ మల్లికా సాగర్ అయితే ఈసారి జరగబోయే మెన్స్ ఐపీఎల్కి ఆక్షనరీగా అయితే ఉండబోతున్నారు. బేసికల్గా ఈమె ఉమెన్స్ ఐపీఎల్కి ఆక్షనరీగా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే చేస్తున్నారు. సో ఆమెనే మెన్స్ ఐపీఎల్ ఆక్షన్కి కూడా ఆక్షనరీగా అయితే ఫిక్స్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఎంతమంది యూజ్ అడ్మిట్స్ని మిస్ అవుతున్నారో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అది ఎల్ఎస్జీ ప్లేయర్ అయినటువంటి క్వింటన్ డికాక్కి సంబంధించి క్వింటన్ డికాక్ని ఎల్ఎస్జీ టీమ్ అయితే ట్రేడ్ విండో ద్వారా వేరే టీమ్స్కి అయితే పంపించబోతున్నట్టుగా తెలుస్తుంది. భయ్య ఐపీఎల్ ట్రేడ్ విండో క్లోజ్ అయిపోయిందిగా, ఇప్పటిదాకా జరుగుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు. గైస్, ఇంకా ఐపీఎల్ ట్రేడ్ విండో అయితే క్లోజ్ అయితే అవ్వలేదు. ఈ నెల 12 వరకు ఐపీఎల్ ట్రేడ్ విండో అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో ఈలోపు ప్లేయర్స్ ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా ఎల్ఎస్జీ టీం కూడా వాళ్ళు క్వింటన్ డికాక్ని వేరే టీమ్స్కి ఎక్స్చేంజ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ప్రకారం క్వింటన్ డికాక్ ఎల్ఎస్జీ నుంచి కేకేఆర్కి వస్తున్నట్టుగా న్యూస్ అయితే బాగా హల్చల్ అయితే అవుతుంది. ఎందుకంటే బేసికల్గా కేకేఆర్కి ఒక మంచి వికెట్ కీపర్ బ్యాటర్ అయితే కావాలి కాబట్టి సో కేకేఆర్ ఎల్ఎస్జీ దగ్గర నుంచి క్వింటన్ డికాక్ని తీసుకున్నట్టుగా న్యూస్ అయితే తెలుస్తుంది. ఇంకా క్వింటన్ డికాక్ కూడా తన సోషల్ మీడియాలో కేకేఆర్ టీంని అయితే ఫాలో చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. సో మేబీ క్వింటన్ డికాక్ ఎల్ఎస్జీకి రావచ్చు. కాకపోతే ఇది క్యాష్ ట్రేడ్. ఏమైందంటే క్వింటన్ డికాక్కి కేకేఆర్ తీసుకుని ఎల్ఎస్జీ టీంకి 6,75,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డికాక్కి సంబంధించి మరో న్యూస్ కూడా ఉంది. అదేంటంటే లక్నో టీం ఎప్పుడైతే క్వింటన్ డికాక్ని ట్రేడ్ చేయాలని చెప్పి అనుకున్నారో అప్పుడు కేకేఆర్తో పాటు మన ఎస్ఆర్హెచ్ కూడా క్వింటన్ డికాక్ని మాకిమ్మని చెప్పి అడగడం అయితే జరిగింది. అప్పుడు క్వింటన్ డికాక్ రీప్లేస్మెంట్గా మా దగ్గర ఉన్న మయాంక్ అగర్వాల్ మీకు ఇస్తామని చెప్పి వాళ్ళైతే ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు టీమ్స్లో ఏ టీం క్వింటన్ డికాక్ని కొంటుందో తెలియదు. సో ఈ న్యూస్ రియల్ ఆర్ ఫేక్ తెలియాలంటే ఇంకో 4-5 డేస్ ఉంటే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ మంత్ 12న ఎలాగో ట్రేడ్ విండో క్లోజ్ అయిపోతుంది కాబట్టి సో ఈ లోపు జరిగితే ఏదో రియల్ న్యూస్ ఏదో ఫేక్ న్యూస్. ఇప్పుడు ఇంకా ఈ న్యూస్ సంబంధించి మీరే అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే అది ఆర్సీబీ ప్లేయర్ అయినటువంటి మ్యాక్స్వెల్కి సంబంధించి మ్యాక్స్వెల్ రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆర్సీబీ టీంకి సంబంధించి చాలా అంటే చాలా గొప్పగా అయితే మాట్లాడడం జరిగింది. దానిలో మ్యాక్స్వెల్ని ఏమని అడిగారంటే, మీరు ఇంకెన్నాళ్ళు ఐపీఎల్ ఆడతారో, ఇంకెన్నాళ్ళు ఆర్సీబీ తరపున ఆడతారో అని చెప్పి అడిగితే మ్యాక్స్వెల్ ఇలా అన్నాడు, ఆర్సీబీ టీం నన్ను కానీ కొనుక్కుంటే నా ఓపుకున్నంత వరకు, నేను నడిచినంత వరకు ఆర్సీబీ తరపున నేను క్రికెట్ అయితే ఆడుతూనే ఉంటానని చెప్పి మ్యాక్స్వెల్ అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మ్యాక్స్వెల్కి ఆర్సీబీ టీం అంటే ఎంత ఇష్టమో. సో ఆర్సీబీకి ఏబీ డివిలియర్స్ వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్స్వెల్ తనని బెస్ట్ రీప్లేస్మెంట్ చేసాడని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఏబీ డివిలియర్స్ లాగా మనోడు కూడా అన్ని రకాల షాట్లు ఆడతాడు. బట్ 100% రీప్లేస్మెంట్ చేయలేరులే కానీ, ఎందుకంటే ప్రపంచంలో ఏబీ డివిలియర్స్ అన్నట్టు ఎవరు ఆడరు. బట్ తను వెళ్ళిపోయినాక ఆర్సీబీకి తన యొక్క బెస్ట్ రీప్లేస్మెంట్ ఇతనే అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే అది గుజరాత్ టైటన్స్ సీఈఓ అయినటువంటి అరవింద్ సింగ్ అయితే ఐపీఎల్ టీమ్స్పై బీసీసీఐకి అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అసలు ఏమైందంటే హార్దిక్ పాండ్యా గుజరాత్ నుంచి ముంబైలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా టీమ్స్ మహమ్మద్ షమీని అయితే కాంటాక్ట్ అయితే అవడం జరిగింది. కాంటాక్ట్ అయ్యి మా టీంకి ట్రేడ్ విండో ద్వారా రమ్మని చెప్పి వాళ్ళైతే అడగడం జరిగింది. అప్పుడు మహమ్మద్ షమీ కూడా ఓకే అయితే చెప్పారు. సో వాళ్ళని గుజరాత్ టీంని అయితే కాంటాక్ట్ అయ్యారు. సో అప్పుడు గుజరాత్ టీము చాలా సీరియస్గా అయితే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే అసలుకే హార్దిక్ పాండ్యా మిస్ అయ్యాడు, ఇప్పుడు షమీని కూడా ఎలా వదులుకుంటారు అని చెప్పి వాళ్ళు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎలా ఎందుకు రియాక్ట్ అయ్యారంటే ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఏ టీం అయినా ప్లేయర్ని ట్రేడ్ విండో చేయాలంటే ముందు ప్లేయర్ని కాదు వాళ్ళ టీంని అయితే కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళకి ఇష్టమైతే అప్పుడు ట్రేడ్ విండో ఎక్స్చేంజ్ చేయాలి.
అసలు ప్లేయర్స్ అనేది కాంటాక్ట్ అవ్వకూడదు. గతంలో ఒకసారి రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్లో ఉన్నప్పుడు వేరే టీంకి వెళ్ళాలని చెప్పి ట్రై చేసినప్పుడు తననైతే 1 year అయితే బ్యాన్ అయితే చేయడం జరిగింది. సో అలాగే ఇప్పుడు గుజరాత్ టైటన్స్ సీఈఓ కూడా అన్ని టీమ్స్పై కంప్లైంట్ అయితే చేశారు. ఎందుకంటే ప్లేయర్స్ని కాంటాక్ట్ అవుతున్నారు, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లేదని చెప్పి. ఇప్పుడు ఇంకా మహమ్మద్ షమీని ట్రేడ్ విండో ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పి ఏ టీమ్స్ ట్రై చేస్తుంటాయో మీరేం అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా మీలో చాలా మందికి అసలు హార్దిక్ పాండ్యా గుజరాత్ నుంచి ముంబైలోకి ఎందుకు వచ్చాడు, గుజరాత్కి హార్దిక్ పాండ్యా మధ్య గొడవ అయింది అని చెప్పి మీలో చాలా మంది డౌట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి నేను ఫుల్ వీడియో చేయాలని చెప్పి అనుకుంటున్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి గాస్. మీ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉందని కామెంట్ చేస్తే దానికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ వీడియో అయితే చేస్తా. గాయస్ మనం ఇంకా ఫైనల్ చూసుకుంటే ఐపీఎల్కి సంబంధించి ఇప్పటివరకు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేనైతే సపరేట్గా వీడియో చేస్తా. ఇంకా ఐపీఎల్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఐపీఎల్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.